మొట్టమొదటిసారిగా జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, జనసేన పార్టీని ఉద్దేశించి. ఇవాళ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను వెళ్ళి కలిశాను. ఆయన అన్కండిషనల్గా తెలుగుదేశం బీజేపీ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. ఆయన పోటీ చేయకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత 2019లో అనివార్య కారణాల వల్ల కలిసి పోటీ చేయలేకపోయాం. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారే ముందుకు వచ్చి ఈ కూటమి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీని మనం గద్దె దించొచ్చు అనే ఉద్దేశంతో ఆయనే ముందుగా ప్రకటన చేశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 94% రిజల్ట్ రావడం ఇదే మొదటిసారి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. దీని వెనకాల జనసేన పార్టీ, బీజేపీ కూటమి ఉండడం మనం మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలది. నాయకులు వస్తారు పోతారు, కానీ శాశ్వతంగా ఉండేది కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం ఏమవుతుంది? 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, దీన్ని మళ్ళా నిలబెడతామని అనుమానం అందరిలో ఉంది. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకే అర్థం కాలేదు. ఈ కామెంట్స్ విన్న తర్వాత ఎవరికైనా అనిపించేది, చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన కృతజ్ఞత ఉన్నట్లు స్పష్టంగా కనబడతాం. జనసేన పార్టీ గనక ఈ ఎన్నికల్లో అండగా నిలబడి ఉండకపోతే పరిస్థితిని ఊహించలేం. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బతికించిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది కొసమేర్పు. ఎందుకంటే అది పచ్చి నిజం కూడా. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎన్ని మాటలన్నా కూడా ఆయన భరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే ఇవాళ మంచి రిజల్ట్ని ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కాబట్టే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన కామెంట్స్ అది. అయితే ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, అధినాయకుల మధ్యన ఈ అవగాహన ఉంది. అధినాయకులకు తెలుసు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ విలువెంతో. అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన ఈ కామెంట్ చేశారు ఇవాళ. అలాగే లోకేష్ కూడా తెలుసు జనసేన పార్టీ బలమెంతో. వీళ్ళ మధ్యన మంచి అవగాహన ఉంది. కానీ ఇక్కడ కార్యకర్తల మధ్యనే కుదరట్లేదు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యన గ్యాప్ వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నాయకుల్ని కలుపుకోలేకపోతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులే జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేది బహిరంగ రహస్యమే. అందుకే
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తల నాయకుల సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇంత పెద్ద విజయం వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పడం ఇది ఒకంత పచ్చి వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము లేకుంటే ఇవాళ జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చేవా అని మాట్లాడుతున్నారే తప్పితే జనసేన లేకపోతే ఇవాళ 94% రిజల్ట్ మాకు వచ్చేవా అని చెప్పి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక గ్రాస్ రూట్ లో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కూడా అర్థం చేసుకుంటే ఇరు పార్టీల మధ్యన ఆ గ్యాప్ ఉండదు.